హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. మీల్ మేకర్తో ఒకసారి ఇలా పకోడీని చేయండి. ఈ పకోడీ సింపుల్గా టేస్టీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ పకోడీని ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా అయితే ఈ పకోడీ చేసుకోవడానికైతే ఇలా స్టవ్ పై బౌల్ పెట్టుకుని ఆ బౌల్ నిండా వాటర్ని అయితే వేసుకున్నాను. వాటర్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి అయితే కప్పున్నర వరకు మీల్ మేకర్ని అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఈ మీల్ మేకర్ని అయితే ఒక 5 నిమిషాల వరకు ఈ వాటర్లో కాసేపు నానబెట్టుకుందాము. ఇలా నానబెట్టుకున్న ఈ మీల్ మేకర్ని అయితే ఇలా ఒక జల్లెల్లోకి అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ మీల్ మేకర్ని అయితే మరీ గట్టిగా పిండకుండా కొంచెం లైట్గా దాంట్లో ఉన్న వాటర్ని అయితే ఇలా కొంచెం లైట్గా పిండేసుకోవాలి. ఇలాగే అన్ని మీల్ మేకర్ని కూడా ఇలా పిండేసుకొని ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మీల్ మేకర్ని అయితే ఇప్పుడు మనం మ్యాగ్నేట్ అయితే చేసేసుకుందాము. దీనికోసం కొంచెం పసుపు, రుచికి తగినంత కారము. ఈ మీల్ మేకర్ పకోడీలోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే స్పైసీగా బాగుంటుంది. కొంచెం సాల్ట్, 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని అయితే వేస్తున్నాను. 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేస్తున్నాను. 2 స్పూన్ల శనగపిండిని అయితే వేసుకుంటున్నాను. 1 స్పూన్ వచ్చి గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేస్తున్నాను. కొంచెం చాట్ మసాలాని వేసుకొని కొన్ని వాటర్ని వేసుకొని వీటన్నిటిని అయితే ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ మీల్ మేకర్ని అయితే ఒక 5 నిమిషాల వరకు పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ని అయితే హీట్ చేసుకుందాము. ఈ ఆయిల్ హీట్ అయిందో లేదో అనేది ముందైతే ఒకటి వేసి చూశాను. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు దీంట్లోకి మిగిలిన మీల్ మేకర్ని ఇలా ఒక్కొక్కటిగా వేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవడం వల్ల మీల్ మేకర్ అనేది అతుక్కోకుండా ఉంటాయి. ఇలా వేసిన ఎమ్మటినే కాకుండా ఒక 2 నిమిషాల తర్వాత ఈ మీల్ మేకర్ని అయితే ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఈ మీల్ మేకర్ అయితే ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయితే సరిపోతాయి. ఇప్పుడైతే ఈ మీల్ మేకర్ని అయితే మనం పక్కనైతే తీసేసుకుందాము. ఇప్పుడు మిగిలిన మీల్ మేకర్స్ని కూడా ఈ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఇవి కూడా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసేసుకుంటాను. ఇవి కూడా ఇలా ఎర్రగా ఫ్రై అయినాయి కదా, వీటిని కూడా అయితే ఇప్పుడు ఆ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడైతే దీంట్లోకి స్టవ్ని అయితే ఆఫ్ చేసుకొని ఇలా 4-5 పచ్చిమిర్చిని అయితే ఇలా కట్ చేసుకొని కొంచెం కరివేపాకుని అయితే వేసేసుకొని ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. ఈ మీల్ మేకర్ పకోడీలోకి ఈ కరివేపాకు, పచ్చిమిర్చి చాలా బాగుంటుంది. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా మీల్ మేకర్ పకోడీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.